వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇదైతే లాస్ట్ మినిట్ వీడియో అండి. పూజ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఒక్క ఐటమ్ లేట్గా వచ్చిందండి, అందువల్ల వీడియో అనేది లేట్గా రిలీజ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ముందైతే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే మీ దాకా వచ్చేసరికి ఫెస్టివల్ టైం దగ్గరికి వచ్చేసేయచ్చు. అందుకని రెగ్యులర్గా మనం ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఈసారి స్పెషల్గా ఏం ఆర్డర్ చేయలేదన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పీతాంబరి అండి. బెస్ట్ ఆఫర్లో అయితే వచ్చింది మనకి 140 రూపీస్కి 2 kgs అయితే వచ్చింది. 1+1 ఆఫర్ అయితే ఉందండి. 1 kg అందుకని చెప్పి ముందైతే తీసుకున్నాను, ఎందుకంటే ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత లేదంటే ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత క్లీనింగే కదా ఉంటుంది. వీటితో మనం కాపర్, బ్రాస్, సిల్వర్, స్టీల్, అల్యూమినియం అన్నీ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే ముందు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి అగరబత్తి అయితే ఆర్డర్ పెట్టానండి. ఇంకా ఫెస్టివల్స్ అంటే మనకి అగరబత్తీలు అయితే చాలా కావాల్సి వస్తాయి. అందుకని రెగ్యులర్గా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. 5 కలర్స్ అలాగే 5 ఫ్రేగ్రెన్స్ ఉన్నవైతే ఆర్డర్ చేశాను. ఒకటే రకం అంటే మనకి బోర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటాయి. 5 ప్యాకెట్స్ వచ్చాయండి, అంటే 5 డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ అనమాట. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫ్రేగ్రెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి మనకి 400 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. అగరబత్తి ప్రైస్ వచ్చేసి 112 రూపీస్కి ఇవన్నీ వచ్చాయి మనకి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసేదనమాట. బ్లాక్ కలర్వి, మిగతావన్నీ నాకు కొత్తగా అనిపించాయి, చాలా బాగున్నాయి. ఎవరన్నా ట్రై చేయకపోతే ఇవన్నీ మస్ట్ రికమెండ్ ప్రోడక్ట్స్ అండి. ఈరోజు చూపించేవి వీడియోలో ఫెస్టివల్ కోసం తెప్పించాను కాబట్టి అన్నీ అవసరం అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమ్మవారి కోసం తీసుకున్నానండి. స్పెషల్గా చిట్టి గాజులు మాల అనమాట. ఆల్రెడీ చిట్టి గాజులు విడివిడిగా ఎలా తీసుకోవాలో మన వీడియో ఒకటి ఉంది, షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మాల అనమాట. చిట్టి గాజులు ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్లో అయితే రెడీ అయ్యి వచ్చాయి మన దగ్గరికి. ప్రైస్ 150 రూపీస్ అండి. ఈ చిట్టి గాజుల మాల ఇంట్లో చేసుకోవడం వచ్చిన వాళ్ళు రెడీ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. రెడీ చేయడం రాని వాళ్ళకి అలాగే టైం లేని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఈ లోకల్ షాప్లో మీ దగ్గర ఎంత ప్రైస్ ఉండొచ్చు అని కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మీషోలో 150 రూపీస్ అయితే తీసుకున్నారు. షార్ట్లో చూపించానండి నేను అమ్మవారికి మా పూజ రూమ్లో ఎలా అరేంజ్ చేశాను అనేది. కొత్త పూజ రూమ్ కాబట్టి అమ్మవారి కోసం అయితే తీసుకున్నాను అనమాట. నేను కింద క్లాత్ కూడా కొత్తది వేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఫెస్టివల్ టైంలో యూజ్ చేస్తాను కాబట్టి. మీకు రివ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే లోపల పెట్టేసుకుంటాను. ఫెస్టివల్ అప్పుడే అరేంజ్ చేస్తాను అమ్మవారికి కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంట్లో రెడీ చేసుకోవడం వస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఎక్కువ క్లాత్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎవరికైనా దానం ఇవ్వమని చెప్తారు కదా, అలాంటప్పుడు ఈ ఐటమ్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇందులో మనకి 31 ఐటమ్స్ వస్తాయి. 31 ఐటమ్స్ 196 రూపీస్ పడింది. నేను శాంపుల్గా కొన్ని చెప్తానండి ఏమేమి వచ్చాయి అని, అన్నీ చెప్పలేకపోయినా. ఫస్ట్ వచ్చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, ధనియాలు, అలాగే తేనె, గోమూత్రం, అలాగే గంగాజలం, ఒక బుక్ ఇస్తున్నారు, అలాగే ప్లేట్ కూడా ఇస్తున్నారండి. తేనె, ఒక రెడ్ థ్రెడ్, కాయిన్, ఖర్జూరం, ఇలా అన్నీ మనకి ఏవైతే దానానికి కావాలో అన్నీ అయితే ఇస్తున్నారనమాట. మీరు ఎవరికైనా దానం ఇవ్వాలి అనుకుంటే ఈ ఒక ప్లేట్ ఆర్డర్ చేసుకొని ఇచ్చేసేయండి. ఇవి బయట కూడా దొరుకుతాయండి, దొరకని వాళ్ళ కోసం అయితే తెప్పించి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధూప్ స్టిక్స్ అండి. ధూప్ స్టిక్స్ కూడా ఈసారి కొత్తగా ట్రై చేశాను, అంటే 2 ఫ్రేగ్రెన్స్లో ట్రై చేశాను అనమాట. ప్రైస్ 140 రూపీస్ అయితే పడిందండి. ఈ ధూప్ స్టిక్స్ కూడా చాలా అంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తున్నాయి. నాకు ఈసారి చాలా బాగా నచ్చినాయి అండి అన్ని ఐటమ్స్. మేబీ పండగ కోసం తెప్పించాను కదా, అందుకని అన్నీ మంచిగా నాకు నచ్చినట్టు వచ్చేసినాయి అనమాట. నాకు ఏ రీజన్ అంటే ప్రైస్ కూడా అన్ని రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి, ఏది కూడా ఎక్కువ అనిపించలేదు అనమాట. ధూప్ స్టిక్స్ అయితే 140 రూపీస్కి వచ్చినాయి. ఇందులో కూడా 2 ఫ్రేగ్రెన్స్ అండి, ఒకటి శాండిల్వుడ్, ఇంకొకటి వేరేదనమాట. ఇందులో మనకి స్టాండ్స్ కూడా ఇచ్చారు. ధూప్ స్టిక్స్ కింద పెట్టుకుంటాం కదా, ఆ స్టాండ్స్ కూడా ఇచ్చారు. ఇవి అందరికీ తెలిసే ఉండొచ్చు. మీ లోకల్ స్టోర్స్లో దొరికితే ఇవి కూడా తీసుకోండి, లేదు అంటే మీషోలో ఆర్డర్ చేసుకోండి. చూడగానే ఇవన్నీ ఈ వీడియో ఈరోజు చూస్తారు కదా, రిలీజ్ అవ్వగానే ముందైతే ఆర్డర్ చేసుకోండి. నేను వీడియోలు పెట్టడం లేట్ అయ్యేసరికి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా, శ్రావణ మాసం వీడియోస్, అందులోకి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. సారీ అండి, కొంచెం అయితే లేట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక డెకరేషన్ పీస్ అయితే చూపిస్తున్నాను. మరి ఫెస్టివల్స్ అన్నప్పుడు డెకరేషన్ పీస్ కంపల్సరీ కదా. ఈసారి కొత్తగా ఇదైతే ట్రై చేశాను అనమాట. స్టెప్స్ వైజ్ ఉన్న క్యాండిల్స్ పెట్టుకునే హోల్డర్. ప్రైస్ మనకి 240 రూపీస్ పడిందండి.
ప్రతి ఫెస్టివల్కి ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం అనుకోండి బర్డెన్ అనిపించదు. మనకి దీవాళీ టైంలో అన్నీ కలిపి యూజ్ అవుతాయి. అందుకని చెప్పి తీసుకున్నాను. ఇలాంటిది మీకు ఒకటి సేమ్ పీస్ చూపించాను కదా, ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ అనమాట. స్టెప్ వైజ్ ఈ స్టెప్స్తో ఒకసారి ట్రై చేయండి. 240 రూపీస్ అయితే పడింది. మీరు కింద మొత్తం క్యాండిల్స్ సెట్ చేసుకోవచ్చు, పైన అనేది ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు. ఇందులోనే 3 టైప్స్ ఉన్నవి, స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్ అలా కూడా వస్తున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఈసారి అది కూడా రివ్యూ చేసి షేర్ చేద్దాము. కింద క్లాత్ అనేది కలర్ కొంచెం హెవీ అయిపోవడం వల్ల మీకు డిజైన్ తెలుస్తున్నట్లేదు. షార్ట్లో మళ్ళీ రిలీజ్ చేస్తాను కదా, అప్పుడైతే ఒకసారి చెక్ చేయండి. షార్ట్స్ కూడా వెంటనే రిలీజ్ చేస్తానండి. ఫెస్టివల్కి సంబంధించినవి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ అన్నీ ఉంటాయి, చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి. నేను పెట్టినప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చాలామంది తీసుకున్నారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. అందుకని ఇంకొక మోడల్ అయితే తెప్పించాను. ఇది మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చండి. రౌండ్ షేప్తో వచ్చిన పూజా బాస్కెట్ అండి. ప్రైస్ 193 రూపీస్ పడింది. ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం క్యారీ చేయొచ్చండి ఈజీగా. ఫ్లవర్స్, అగరబత్తి, అగ్గిపెట్టె ఇట్లాంటివన్నీ పెట్టుకొని, ఒత్తులు అన్నీ పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఈవెన్ వాటర్ కూడా పెట్టి తీసుకెళ్ళచ్చు. కార్తీక మాసంలో మనం ముగ్గులు వేసుకుంటాం కదా, అలాంటప్పుడు పసుపు, కుంకుమ, వాటర్, నూనె అన్నీ పెట్టుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. స్పేస్ కూడా చాలా ఉంటుంది. పైన ఒక క్లాత్ వేసుకొని తీసుకెళ్ళామంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ పూజ రూమ్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది.